హైదరాబాద్ నగరంలో వంట గ్యాస్ పంపిణీలో అక్రమార్కులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. అటువంటి ఘటనే బీఆర్కే న్యూస్ కనుగొంది. అంబర్పేట ప్రేమ్ నగర్లోని ఇండియన్ గ్యాస్ పంపిణీలో అక్రమాలు బయటపడ్డాయి. అక్షర గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్ పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్ తీసి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేస్తున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి 2 లేదా 3 కేజీల గ్యాస్ను చిన్న సిలిండర్లలో మార్చి విక్రయిస్తున్నారు. अरे बाबू जरा 27 పెద్ద సిలిండర్లను తక్కువ బరువుతోనే బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లకు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలతో కలిసి రెడ్ హ్యాండెడ్గా బీఆర్కే ప్రతినిధి కనుగొన్నారు. తక్కువ గ్యాస్ గల సిలిండర్లను సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్స్ను స్థానికులు చిత్తకబాది పోలీసులకు అప్పగించారు. సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. अरे बाबू जरा 27 ఇది మన భాగ్యనగర్ అది అక్షర మేడం అక్షర జగన్ కి కాల్ జగన్ కి సార్ వచ్చింది మేడం ఎక్కడున్నారు సుప్రీం మేడం తో కాంటాక్ట్ లో ఉన్నా నేను వేరే నెంబర్ పెట్టుకొచ్చాను కేస్ మీద సుప్రీం మేడం తో కాంటాక్ట్ లో ఉన్నా 28 గ్రాస్ ఫెడ్ 30 2 kg తక్కువ ఈ వర్షం ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ గ్యాస్ సిలిండర్స్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని మన బీఆర్కే టీం పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నందు, అయితే అంబర్పేట ప్రేమ్ నగర్ కాలనీలో ఇండియన్ గ్యాస్ పంపిణీలో అక్రమాలు అయితే రెండు ఏజెన్సీలు అక్కడ ఉన్నటువంటి అక్షర ఏజెన్సీ మరియు భాగ్యనగర్ ఏజెన్సీ రెండు ఏజెన్సీలో ఆటోలో తీసుకొస్తున్న సమయంలో అక్కడ నుండి పెద్ద సిలిండర్లను చిన్న సిలిండర్లకు 2 నుంచి 3 కేజీల వరకు ఏదైతే పెద్ద సిలిండర్ ఉంటుందో ఆ పెద్ద సిలిండర్ లో 30 కేజీల వెయిట్ రావాలి. ఆ 30 కేజీల వెయిట్ ను తగ్గిస్తూ 27 కిలోల వరకు ఒక్కొక్క దాంట్లో 2.5 నుంచి 3 కిలోల అయితే గ్యాస్ ని చిన్న సిలిండర్లకు రీఫిల్ చేస్తున్నటువంటి దందాను మన బీఆర్కే న్యూస్ టీం అంబర్పేట బీఆర్కే న్యూస్ టీం రిచి నిర్వహించి ఈ యొక్క తతంగాన్ని మొత్తం టోటల్ గా కూడా వెలుగులోకి తెచ్చిందనే చెప్పాలి. స్థానికులు కూడా ఆ యొక్క ఆటోలు డెలివరీ చేసే ఆటోలని 2 ఆటోలని పట్టుకొని ప్రతి సిలిండర్ చెక్ చేయడం జరిగింది. బీఆర్కే న్యూస్ సమక్షంలోనే చెక్ చేయడం జరిగింది. ఏ సిలిండర్ ను చూసినా ఖచ్చితంగా 2 నుంచి 3 కిలోలు తక్కువ ఉండడం చేత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ యొక్క ఏజెన్సీ ఎవరైతే ఉందో ఏజెన్సీ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం అందించారు. అంతటితోనే సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ఏజెన్సీ సంస్థలు ఆ యొక్క ప్రేమ్ నగర్ కు చేరుకున్నాయి. ప్రేమ్ నగర్ కు చేరుకున్న వెంటనే నిలదీయడంతోన అయితే ఇక్కడ నుంచి గోదాం నుండి వచ్చినటువంటి ఆటోలలో ఖచ్చితంగా 30 వస్తుంది. అక్రమాలకు వీళ్ళు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమ దారులు తొక్కుతున్నారని తప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. స్థానికులు మండిపాటుతోని ఈ యొక్క టోటల్ కథనం మొత్తం టోటల్ గా బీఆర్కే న్యూస్ టీం మొత్తం టోటల్ గా బయట పెట్టిందని చెప్పాలి. ఇది 3 నెలల నుండి 6 నెలల లోపల కంటిన్యూగా సాగుతుందని స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రతి నెల గ్యాస్ తక్కువ వస్తుంది, మేము గమనిస్తున్నామని కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ యొక్క మోసాన్ని బట్టబయలు చేసేందుకు బీఆర్కే న్యూస్ ని సంప్రదించారు. బీఆర్కే న్యూస్ టీం దగ్గర నుండి రెస్క్యూ చేసి ఈ యొక్క తతంగాన్ని మొత్తం టోటల్ గా బయటపెట్టింది. కాబట్టి పోలీసు వాళ్ళు వారిద్దరిని ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళ డెలివరీ బాయ్స్ ని అదుపులోకి తీసుకొని ఈ తతంగం మొత్తం ఎవరు చేయమన్నారు, ఎవరి ఆధీనంలో నడుస్తుంది, ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, ఈ అక్రమ సిలిండర్ అయితే రీఫిలింగ్ ఎక్కడ నడుస్తుంది అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు మరి ఆ ఏజెన్సీలకు ఏమన్నా సమాచారం అందిందా? ఏజెన్సీ ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి సంబంధించి? వారికి తెలియకుండానే జరుగుతుందా ఇదంతా? హుటాహుటిన ఏజెన్సీ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. పబ్లిక్ రేస్ కావడం చేత బీఆర్కే న్యూస్ టీం అక్కడ చేరుకోవడం చేత విజిలెన్స్ అధికారులు అక్కడ స్థానిక
నాయకులు కూడా రావడం చేత పబ్లిక్ మొత్తం డిమాండ్ చేశారు. ఏజెన్సీ వాళ్ళు ఖచ్చితంగా రావాలని. ఏజెన్సీ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఈ సమాచారం మాకు తెలియదు, మాకు తెలియకుండా అక్కడ గోదాం నుండి బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఈ తతంగం అంతా జరుగుతుంది. మాకు ఇంతవరకు కంప్లైంట్ రాలేదు, ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత వస్తున్నామని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి పోలీసులు దీనిపైన అయితే కేసునైతే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ వాళ్ళని ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని విచారించిన పిమ్మట మరిన్ని విషయాలు బయటకు వచ్చే అయితే అవకాశం అయితే ఉంది. అంటే ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏజెన్సీకి సంబంధించి పోలీసులు ఏమైనా విచారణ చేయబోతున్నారా? ఎస్, విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. పౌర సరఫరాల శాఖ కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పౌర శాఖ అధికారులతో కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి దీనిపైన పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క డెలివరీ బాయ్స్ ని, డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. 2 ఏజెన్సీలకు సంబంధించింది. ఒకటి భాగ్యనగర్ ఏజెన్సీ అండ్ అక్షర ఏజెన్సీ. 2 ఏజెన్సీలో కంటిన్యూగా ఇలాగనే సాగుతుంది. కాబట్టి వాళ్ళని విచారించిన పిమ్మట ఒకవేళ యజమానులే చేయమని ఉంటే గనక, ఒకవేళ ఎవరైతే ఈ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా చేయమంటే గనక వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. లేదంటే వీళ్ళే అక్రమంగా ఇక్కడ యజమానులకు తెలియకుండా ఇటు వినియోగదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు ఒకవేళ అది తేలితే, వాళ్ళ యొక్క దగ్గర నిజాలు తేలితే మాత్రం వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దర్యాప్తునైతే చేస్తున్నారు. చూడాల్సి విచారణలో ఏం బయటపడుతుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ అధికారులే చేయమన్నారు. వాళ్ళ యొక్క పై అధికారులు ఎవరైతే ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు చేయమని చెప్పారు అని అంటే మాత్రం వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. లేదంటే ఏజెన్సీకి తెలియకుండా వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాబట్టి స్థానికులైతే ఈ విషయం పైన ఖచ్చితంగా అయితే ఈ న్యాయం జరగాలంటున్నారు. ప్రత్యేకంగా బీఆర్కే న్యూస్ టీమ్ ఈ తతంగాన్ని వెలుగులోకి తెచ్చింది. కాబట్టి అక్కడ బీఆర్కే న్యూస్ కు అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఈ బండిలు కూడా తక్కువ ఉందా? ఇట్లా తక్కువ ఉండదు ఈ బండిలో, ఆ బండిలో ఉంటుంది. బేటా ఎంత వెయిట్ ఉందో చేసినాం, ప్రతి ఒక్క సిలిండర్ చేసినాం. 3 కిలోలు తక్కువ. అన్ని చెక్ చేసినాం. వీడియోలో కూడా తీసినాం.